పేరు బాబు కళ్యాణ్. స్టైల్ కోసం పేరుని బాబ్ గ్యాలీ అని పెట్టుకు తిరుగుతున్నాడు. ఇది వీళ్ళ సొంతిల్లు. దీన్ని నమ్ముకు తినేసి వెనకాల ఉన్న అవుట్ హౌస్ లో కాపురం ఉంటున్నారు. వీళ్ళు తమిళియన్స్. వీడు చదివేది బుల్లై కాలేజీలో ఎకనామిక్స్. ఇష్టమైన చదువు ఫ్యాషన్ డిజైనింగ్. వీడికి కాస్త గిటార్ వాయించడం తెలుసు. అదెందుకో మీకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నవ్వరో తెలుసుకోవచ్చా? హలో, అందమైన అమ్మాయి నవ్వేసి కారణం చెప్పకుండా వెళ్తే నేను చచ్చిపోతానండి. నీ చెప్పు తెరచిందాయా? తెలుసండి, మీరు చూడాలి, అడగాలి, ఆ వంకతో నేను మీతో మాట్లాడాలి, అందుకే ఓపెన్ చేసి ఉంచాను. థ్యాంక్ యూ. ఈ పిల్లి కూడా బీరు తాగుతుందా అన్నట్టు నిల్చున్నాడు చూడండి. వీడి పేరు కుమార్. ఈ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లోనే కాపురం ఉంటున్నారు. చిల్లర కొట్టు వ్యాపారం మూలంగానే వీళ్ళ బండి నడుస్తుంది. కన్నవాళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు. కొడుకు కాలేజీలో చదివితేనే కలెక్టర్ అవుతాడనుకుంటున్నారు. వీడు చదువుతున్నది BA హిస్టరీ, ఆర్ట్స్ కాలేజీ. వీడి పేరు కృష్ణ. వీళ్ళ నాన్నగారు ఒక ఇండస్ట్రియలిస్ట్. ఫ్యామిలీని చూసుకునే టైం కూడా లేకుండా బిజినెస్ అని పరిగెడుతూ ఉంటాడు. అమ్మ ఒక డబ్బున్న మొద్దు. డ్రమ్స్ వాయిస్తూ షో చేస్తే అమ్మాయిలు పడిపోతారని వీడి ఉద్దేశం. MBA చదివించి బిజినెస్ అప్పచెప్పాలని కన్నవాళ్ళ ఆశ. కానీ వీడి అభిరుచి ఏమిటో చూడండి. బాబు నీకేం కావాలి? ముందు ఆయన పంపించండి. ఆ బుక్ ఇవ్వండి. ఇడుగో, అమ్మాయిలు కనపడితే చాలు చేతులు జాపుతూ వెళ్లే వీడి పేరు జూజు. కాస్త ఉన్న కుటుంబం. తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. తల్లి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. వీడికి మ్యూజిక్ మీద ఆశ. కన్నవాళ్లకేమో IAS కావాలన్న ఆశ. చదువుని ప్రాణాలు తీసే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చూసి చాలా రోజులైందిరా. ఇడిగో హీరోలా వస్తున్నాడే, వీడి పేరు మున్నా. ఆర్ట్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఆశ. ప్రియా, నువ్వేమన్నా ట్విన్ టవరా? నా చేతులు విమానాలై నీ వైపు పరిగెడుతున్నాయి. అద్దరగొట్టవరా? మొదలెట్టాయండి. వీడి దగ్గర ఉన్న ఒకే ఒక్క చెడ్డలవాటు కవితలు రాయటం. తండ్రి ఉడిపి హోటల్లో సర్వర్గా పనిచేసి ఇప్పుడు సూపర్వైజర్ అయ్యాడు. ఇతన్ని కన్నవాళ్ళు ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నవాళ్ళు. 1వ తారీఖు వస్తే ఇంటద్దె, కరెంటు బిల్లు, వెచ్చాలు, కూరగాయలు, వీటన్నిటి ఖర్చు బడ్జెట్ లోపలే సర్దుకుపోవాలనే బాధని మెగా సిరియల్ ఏడుపుతో తుడిచేయాలని ప్రయత్నించే టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ చూసి చెప్తారా? ఇలాగే నేరుగా వెళ్లారంటే 3rd లెఫ్ట్ లో ఒక వినాయకుడి గుడి వస్తుంది. వినాయకుడి గుడి? దాని పక్క సందులోకి వెళితే రైట్ లో ఒక ఇంట్లో 10-15 పోర్షన్లుంటాయి. ఆ ఇల్లు అనుకుంటాను. అక్కడ మున్నాని స్మార్ట్ గా కుర్రాడు ఉంటాడు తెలుసా? తెలీదే. తెలుసుకోండి, అది నేనే. అది మా ఇల్లే. షిట్. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళ 5గురికి జీవితంలో ముఖ్యంగా కావలసిన విషయాలు 3: అమ్మాయిలు, ఫిగర్స్, గర్ల్స్.
బాబు సార్ వణకం. హాయ్ హాయ్ బాబు రే, ఎక్కడ దిక్కు పట్టుకున్నావురా ఈ డ్రెస్? సూపర్ గా ఉంది. నేను చెప్తా అనుకున్నావా? మీరు కొంత తగిలించుకుంటే బేబ్స్ అందరు మిమ్మల్ని చూస్తారు కదా. మాకు తెలుసులేవే, కామెడీగా కమెంట్స్ పాస్ చేయాలరా, అప్పుడే బేబ్స్ మనల్ని చూస్తారు. సైలెన్సర్ని ఫిట్ చేయాలరా. స్కూటర్కా? నీకు ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండాలి, అమ్మల్ని పట్టించుకున్నట్టు నటించాలి. పోరా డుబ్బుకుని పోతూనే ఉంటారా. టాలెంట్ ఉంటే చాలుద్రా, బాడీరా. ఏ ఇంగ్లీష్ తో వాయించి పారేయాలరా. మీరంతా ఒట్టి మాటలు వరకేరా, శుద్ధ దండగా. ఒక్కడికైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఊరికే గ్యాస్ కొట్టడం తప్ప. రే సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ కదా. వాళ్ళంతా ముద్దులరా, దమ్ముకుని ఇప్పటికే కేసులు. కార్లోకి వెళ్ళిపోగలరు, పికప్ చేయడం కష్టం. బండకి పూర్ణ మార్కెట్ జంక్షనే కరెక్ట్. తిరణాల్లాగా ఉంటుంది, హాయిగా గుద్దుకోవచ్చు. అలాగే సిఎంఆర్ జ్యువెలరీ, బొమ్మడా బ్రదర్స్ లో దూరం అనుకో, సూపర్ ఆంటీస్ రా, చలనం లేకుండా నుంచుంటారు. చక్కగా ఇటు రాన్ చేసుకోవచ్చు. వీడు ఆంటీలు పిచ్చోడ్రా. టిఎస్ఆర్ కాంప్లెక్స్ ఏరా, సూపర్ జాయింట్, అన్ని ఫస్ట్ క్వాలిటీలే. బఠానీ, ఉసిరికాయ, నిమ్మకాయ, జామకాయ, బత్తాకాయ, పుచ్చకాయ అని రకరకాలు ఉంటాయి. జిలేబీలు, లడ్లు అన్ని రెడీ కదా? అరుణాచలం, అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి. దేవునికి దండం పెట్టుకుని గాడి పొయ్యి వెలిగించు, అందరు తృప్తిగా తింటారు. వేదవతి, నీకోసం ఎక్కడని వెతకను? ఈ 3 చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి అలా ఉంచు, నిజంగా అతనేనా మీ అన్నయ్య? అవును. నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవరినో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు, అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు. అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపోయి పట్టుకో. మొదలెట్టాడు. మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడేం కాదు మామా. అల్లుడు మిగతావని నేను వెలిగిస్తా. ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు, నువ్వు చూసుకో. సరే మా. నమస్కారం మామ. ఇదేం పని? వెలుగుద్దా అని చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందో. అటు చూడు, గాడిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో. అంతా అరుణాచలం మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మొగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి. నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే, అదంటే అదే. అదే నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. ఆగు, ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజా, అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్న? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న, గొప్పోడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కుతారన్న. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటాం, వినకపోవటం మీ ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించన్నా, తెలియక తగిలిందన్న. అడ్డెడ్డెడ్డెడ్డే ఏమిట్రా ఇది? ఎంత వయసు వచ్చినా నిద్రలో మంచం మించి కింద పడిపోయి అలవాటు పోలేదురా నీకు? లేనా? నాకు ఇంకా బొజ్జలు ఉంది డాడీ. మరి అదే అవుతుంది. నీ ఫ్రెండ్కి ఏమో 9 గంటకల్లా వస్తానని చెప్పావు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 9:10 అయింది. ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు నాన్న. లేవా. అది పడిపోతా, జాగ్రత్త. నానా, పట్టుమని ఈ బెడ్ మిల్క్ తాగు, కాస్త బద్ధకం తీరుతుంది. తాగాలి. నెమ్మది నెమ్మది. చి ఇంత వయసు వచ్చినా ఆ చొంగ గార్చుకునే బుద్ధి పోలేదురా. హలో, ఆరోగ్యానికి రచ్చ ఇస్తుంది లైఫ్ బాయ్. ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లేదా నా స్నానం చేతికలే. లే పళ్ళు దొరుకుతుంది నాకు. కాల్గేట్ పేస్ట్. లే చంటి పిల్లల మరి అంత బద్దకం అయితే ఎలాగా? కాల్గేట్ పేస్ట్ అయ్యా.
తినటానికి కాదయ్యా, తోముకోవడానికి. కాల్గేటు 2 రకాలుగా పనిచేస్తుంది. దంతాలకి బలం, తెల్లని తెలుపు. అమ్మయ్యా, బద్ధకం తీరింద్రా. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, నేను డ్రెస్ రెడీ చేసి తీసుకొస్తా. ఇస్త్రీ పెట్టే తోముతుంటే చొక్కా ప్యాంటు నలగదయ్యే, ఐరన్నే చేశానిప్పుడు. హయ్యరే హయ్యరే హై తనన్నా జగడగలి చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే, ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో, చక్కగా ఇస్త్రీ. మా గుడ్డలు ఐరన్ చేయరా అంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటున్నావా? ఏమండే, అసలు నేను ఎవరినండి నేను? మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్గా హెయిర్ డ్రెస్ చేసుకుని, ఇలా ఇన్సర్ట్ చేసుకుని, అలా కారులో హాయిగా షికారుకు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి. ఏమండి, ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాని చూడమన్నారండి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఖాయం మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి చావు తెస్తావు. ఏమండి, అవన్నీ గుర్తు చేసి నన్ను భయపెట్టకండి. అసలు నాకుంటే ఈకు. లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, అది గొడవలు ఇస్త్రీ చేయాలంటే నీ గొడవలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ అయిపోతుంది. బాబు డ్రెస్ రెడీ. వెరీ గుడ్. ఇరుగు దుష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి, ఆడపిల్లల దిష్టి, అప్పుడు వాళ్ళ దిష్టి. నానా, ఈ రోజు నీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ప్రజెంట్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. 1 minute డాడీ. వెంకటేశ్వర్లా, ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పట్టుకుని వంట చేసుకునేవాడివి, ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళాం టీచర్. ఒరే నీకెందుకు రసనమ్మా? అమ్మమ్మమ్మ, వెంకటేశ్వర్లా, శోభనాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పద, స్టూడెంట్ మొగుడులా నేను వంట చేసుకుంటుంటాను, పెళ్ళాం టీచర్లా నువ్వు పాఠాలు చెబుతూ గానీ. సింగల్పూరి శర్మ గారు, తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్నట్లు తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట. అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు, నువ్వు నాటకాలు ఆడేవాడివా? ఎప్పుడు కట్టం తీస్తావో, ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావు? గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వర్లు, ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా? లైఫ్ డ్రైవింగ్. టైర్ ఎక్కడ పంచర్ అవుతుందో అని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట. నాయన, యాంగిల్స్ ఏ మారుస్తావో, నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా. చిత్రం బళ్ళారే విచిత్రం. శర్మ గారు కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అన్నా బాగుంది. ఏం నువ్వు చేస్తున్న పని? ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్, పూలు చల్లుతున్నాను. చూడు, నువ్వు భవిష్యత్తులో పాడవకూడదని, మళ్ళీ చక్కగా చదువుకుంటావని వెంటనే పెళ్లి చేసుకున్నాను. సార్, ఇవాళ మీ ఫస్ట్ నైట్. ఇవన్నీ నేర్చుకుంటేనే కదా రేపు మన మధ్య జరగబోయే ఫస్ట్ నైట్ కి అనుభవం వస్తుంది. రోజా? అవును సార్, వచ్చినవిడ నాంచారమ్మ. మీ పేరు వెంకటేశ్వర్లు. ఈ పద్మావతి వస్తేనే కదా కలర్ ఫోటో పూర్తయ్యేది. పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను. ఈ ఒక్క పెళ్ళే కాదు, మీరు 7 చేసుకున్నా సరే 8వ భార్యగానైనా వచ్చి
ఈ పడక మంచం ఎక్కేది ఖాయం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నాయనమ్మా అల్లరి కాదు నాన్న, దీపావళి కాదు. టపాకాయలు కాల్చిపోతే ఎలా? కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాన్ తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్తున్నాను. నేను తస్తున్నానే. ఏమిటి ఇదేంటండి, పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు? మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు. బయట టపాకాయలు వెలిగించి అది తగలబెట్టుంది, ఇంట్లో తౌడికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు? పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొట్టు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వు. ఏడి సుపుత్రుడేడి? వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు. తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, బాబ్జీ లోపలికి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారికి నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. నువ్వు కూడా కలిసి నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అమ్మతులే ఊరి వెంట పడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అచ్చోసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చి తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకరడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నాయి పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేంటి. నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాకటి నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలే అండి. అమ్మ సరస మారింది. ఈ కాకరపు పొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తోంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంలా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే హాలిడే ఫ్రీ అన్నమాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకో ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించేవాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకొచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకున్న తర్వాత నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే 7 కొండల వాడు సన్నిధిలో అనమాట. చెప్పు తీసి కొడతాను. నేను వన ఇంట్లో ఉన్నాను నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లని ఎవడై చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కలేదా? నా మాట నమ్మవే. 100 చూసి 4 రోజులు అయిందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే, నేను ఏకపత్ని పోతుండే. రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే, ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టేయి. దరిద్ర పెనుగా అట్టుకుంటే వాళ్ళు జీడి. 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నావు. పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. మీ ఫ్లైట్ టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలే తండ్రిలో వచ్చింది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను తను చేయి చూశాను. రేఖలు సూపర్ గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది. ఓహో,
ఎక్స్క్యూజ్ మీ, మీలో 2 ఏళ్ళు 2 తొమ్మిది కారు ఓనర్ ఎవరో ఆడు మటుకే ఇక్కడ ఉండి మిగతా మీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 2 ఏళ్ళు 2 తొమ్మిదిలో ఎవరికండి? ఆ వచ్చేది ఆడంగులా మగంగులా? అప్పుడే అట్ట చెబుతాం అబ్బాయ్యా, కథ దగ్గరికి రాని. సైట్ అయింది ఆడంగులే. ఒరే నల్ల తుమ్మ చెట్టు మీద వాళ్ళే ఎర్ర గద్దలా లేదు. ఏంటి న్యూసెన్స్? ఆ కనపడే తెల్లకారు ఎవరిది? 7799 కారు నాది. అయితే ఏంటి? ఏంటా నువ్వు గుద్దేసిన రెచ్చ ఎంత బాగుందో చూపిద్దామని తీసుకొచ్చాను. ఏ పార్టీ అని ఇంకో పార్టీతో సంబంధం ఉందో చూడు. 160 కిలోమీటర్ల స్పీడ్ తో గుద్దితే ఇంకా మిగిలాయా? ఇకిలించకు. పై పార్టీకి 2000, కింది పార్టీకి 1000, మొత్తం 3000 కట్టు. ఏది ఎక్కడ అడగాలో తెలుసుకుని రండి. ఏది ఎక్కడ అడగాలో మాకు తెలుసు కానీ దేన్ని ఎక్కడ గుద్దాలో నీకే తెలీదు. ఏందమ్మా గుద్దుడు? పప్పు పప్పు అయిపోలా. ఎక్కువగా మాట్లాడుకో. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. సాయంత్రం 4 గంటలకు వచ్చి కలు. నువ్వు ఒక్కడివేరా ఈ మంకీ సొద్దు. అది కదా పబ్లిక్ లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని ఇంటికి రమ్మంది. ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అర్థమైంది. అలాగే వస్తాం, పదండి రా. పదండి.